మహాశివరాత్రి పర్వదినం లోకమంతా శివనామస్మరణలో మునిగిపోయి ఆధ్యాత్మికమైన ఆనందంలో పరవశించే రోజు. అన్నిటినీ వశం చేసుకునే ఆ శివనామాన్ని గురించి కవి ధూర్జటి చెప్పిన పద్యం. అది శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. దాన్ని ఒకసారి చదువుకుని దాని సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. శివ శివ అన్న ఆ నామస్మరణ ఎంత శక్తిమంతమో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పవి పుష్పంబగు. పవి అంటే ఇక్కడ వజ్రాయుధం లేదా పిడుగు. క్రూరమైన వజ్రాయుధం, కోమలమైన పుష్పం అంటే పువ్వైపోవడం. రెండు ఎంత వైరుధ్యాలు. అగ్నిమంచగు, నీటినే ఆవిరి చేసే శక్తి కలిగిన అగ్ని ఆ నీళ్లే గడ్డకట్టిన మంచుగా మారిపోవడం. ఇవి కూడా పూర్తి వైరుధ్యాలు. అకూపారంబు భూమి స్థలంబవు. అకూపారము, ఇక్కడ పారము అంటే ఒడ్డు అని. అకూపారము అవతలి ఒడ్డు అంటూ లేకుండా పూర్తి జలంతో నిండిపోయిన ఆ మహాసముద్రం భూమి స్థలంబవు, భూమి స్థలంగా మారిపోవడం. ఇక్కడ ఇవి కూడా పూర్తి వైరుధ్యాలు. శత్రుండతి మిత్రుడవు, శత్రువు మిత్రుడు కాదు, అతిమిత్రుడు, ప్రియ స్నేహితుడైపోవడం. విషము దివ్యాహారమౌ, విషము ఆహారమైపోవడం కాదు, దివ్యాహారము అంటే దేవతల ఆహారమైన అమృతమైపోవడం. రెండు భిన్న ధృవాలు, పూర్తి వైరుధ్యాలు ఒకటయ్యే పరిస్థితి ఎప్పుడొస్తుంది? ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్. ఈ దీర్ఘ సమాసంలోనే అసలు రహస్యాన్ని దాచాడు కవి. శివ శివేత్యాభాషణోల్లాసికి, శివ శివ ఇతి ఆభాషణ ఉల్లాసికి, శివ శివ అని పిలుస్తూ ఆ ఆనందంలో మునిగిపోయేవాడికి, ఆ ఆనంద తాండవం చేసేవాడికి, అలా ఆ శివుడే సర్వమని తలచిన వాడికి ఆ శివనామం సర్వవశ్యకరమైపోతుందట. శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. అన్నిటినీ వశం చేసుకునే శక్తిని ఆ శివనామం వశీకరణ మంత్రం లాంటిది, అది ప్రసాదిస్తుంది అని ఇక్కడ చెబుతున్నాడు కవి. ఇది ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ ఒక గొప్ప మహాకవి, మహాశివభక్తుడి పద్యాన్ని చెప్పుకున్నాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.